బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నమనేని రమేష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారని కోర్టు తెలిపింది. విచారణ సమయంలో తమను తప్పుదోవ పట్టించడంపై ఉన్నత న్యాయస్థానం చెన్నమనేని రమేష్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపరిహారంగా అప్పట్లో చెన్నమనేని రమేష్పై పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్కు 25 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రేమ్, చెన్నమనేని రమేష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారని కోర్టు తెలిపింది. విచారణ సమయంలో తమను తప్పుదోవ పట్టించడంపై ఉన్నత న్యాయస్థానం చెన్నమనేని రమేష్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపరిహారంగా అప్పట్లో చెన్నమనేని రమేష్పై పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్కు 25 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రేమ్, రామారావు వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ అయితే ఇవాళ హైకోర్టు అయితే చుక్కెదరైంది. చుక్కెదరైంది తను గత కొంతకాలంగా జర్మనీ ప్రాతినిధ్యం ఉందని చెప్పేసి జర్మనీ దేశంలో ఆయన ప్రాతినిధ్యం ఉంది అని చెప్పేసి ఆయన ఇండియాకి రావాలని చెప్పేసి ఆయన దాదాపు చాలా సార్లు ఆయన కోర్టుకి ఎక్కాడు. దాంతో గత కొన్నేళ్లుగా ఇది కొనసాగుతూ వస్తుంది. అయితే ఇవాళ ఈ మధ్యలో కూడా హైకోర్టు అయితే తనకి వ్యతిరేకంగా అయితే తీర్పునిచ్చింది. ఇక్కడ ప్రాతినిధ్యం చెల్లదు అనే పద్ధతిలో హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో వల్ల ఆయన ప్రాతినిధ్యం ఇక్కడ పౌరసత్వం ఉండదని చెప్పేసి కూడా చెప్పడంతో ఆయన మళ్ళీ మరోసారి ఆయనకి చుక్కెదిరిందని చెప్పొచ్చు. అయితే గత కొంతకాలంగా దాదాపు ఒక 5-6 ఏళ్లుగా ఇది కొనసాగుతూ వస్తున్నది. అయితే తనకి భారతదేశం పౌరసత్వం కావాలని చెప్పేసి ఇది కూడా ఆయన చేస్తున్నాడు. అయితే జర్మనీలో తను చాలా కాలం జర్మనీలో ఉన్నాడు. జర్మనీ పౌరసత్వం ఉంది ఆయన చెప్పేసి వాళ్ళ కోర్టు కూడా ఇది చెల్లనేరని చెప్పేసి కూడా చెప్పడంతో వాళ్ళ మళ్ళీ ఆయనకి హైకోర్టు కూడా తీర్పుని ఇవ్వడంతో ఆయనకి చుక్కెదిరైనట్లయింది. అయితే గత కొంతకాలం కొనసాగుతున్న ఇది ఇవాళ హైకోర్టు కూడా తీర్పుని ఇవ్వడంతో ఇవాళ చెన్నమనేని రమేష్కి అయితే అదే ప్రాతినిధ్యం ఇక్కడ ఉండకపోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. రామారావు, అంటే ఇప్పుడు ఆయన మీద ఆయనతో పాటు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆయన ఓటమి పాలయ్యారు. ఆయనకు 25 లక్షల రూపాయలు, అంటే ఆది శ్రీనివాస్కి 25 లక్షల రూపాయలు చెల్లించమని కోర్టు ఆదేశించింది. అంటే 25 లక్షల రూపాయలు చెల్లించడంలో పెద్ద కష్టమేం కాకపోవచ్చు చెన్నమనేని రమేష్ గారి. సో అంటే మన చట్టాలు ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పటికీ కూడా తప్పించుకునే మార్గాలు మాత్రం చాలా కనబడుతున్నట్టుగా అనిపిస్తోంది. అంటే ఏ తప్పు చేసినా కూడా తప్పించుకోవచ్చు అనే ఒక పరిస్థితిని మాత్రము చూపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? రామారావు అయితే గతంలో కూడా తను ఆది శ్రీనివాస్ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఇతని మీద, అయితే రమేష్ మీద. అయితే గతంలో నేను చేయన ఎన్నిక చెన్నమనేని ఎమ్మెల్యే ఎన్నిక కూడా తప్పు పడుతూ ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్. అయితే అప్పుడు కూడా కోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పుని ఇచ్చినప్పుడు కూడా కొన్ని సార్లు అయితే చట్టం అంటే ఉపేక్షించాడని చెప్పేసి కూడా తను చట్టాన్ని ఉపేక్షించాడని చెప్పేసి కూడా ఆయన వెళ్ళి ఈయన మీద దావా వేస్తాడు. దీంతో 25 లక్షలు కూడా చెల్లించాలని చెప్పేసి ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కూడా ఆయన ఇక్కడ జర్మనీ దేశ పౌరసత్వం గల ఇతను ఇక్కడ ఎలా చేయగలుగుతాడు, ఎక్కడ ఎందుకు ప్రాతినిధ్యం వహించడం, ఇవాళ పోటీ చేయడం కూడా చట్ట ప్రకారం వ్యతిరేకం అని చెప్పేసి కూడా ఆది శ్రీనివాస్ చాలా సార్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని మీద వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ కోర్టు కూడా ఆయనకి రమేష్ కు
చెల్లనేరు అని చెప్పేసి కూడా ఆయన ఇక్కడ పౌరసత్వం చెల్లనేరు అని కూడా తిరిగి ఇవ్వడంతో ఆయనకి మళ్ళీ ఎదురైంది. అయితే 25 లక్షల రూపాయల జరిమానాలాగా చెప్పడం అయితే అది ఆది శ్రీనివాస్ వేసిన పిటిషన్ పైన కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది రామారావు. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ. చెన్నమనేని రమేష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారని కోర్టు తెలిపింది. విచారణ సమయంలో తమను తప్పుదోవ పట్టించడంపై ఉన్నత న్యాయస్థానం చెన్నమనేని రమేష్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపరిహారంగా అప్పట్లో చెన్నమనేని రమేష్పై పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్కు 25 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.